ఎలక్షన్ కి ముందు ప్రచారానికి వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడాము. గత 5 సంవత్సరాలు మన వైసీపీ ప్రభుత్వంలో ఏమేం జరిగింది, ఏం జరగలేదు అందరూ చెప్పుకున్నాం. అప్పుడు అందరూ ఒకటే అనుకున్నారు, ఇంత అప్పుల పాలైంది రాష్ట్రము, ఏం చేస్తారులే, ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తారులే అనే ఒక ఇది ఉంది అందరిలో. కానీ సూపర్ 6 పథకాల్లో చెప్పింది ఒక పథకం పెన్షన్. రాగానే చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు అరియర్లతో సహా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే పెద్ద ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన ఈ కొత్త ప్రభుత్వంలో. ఎందుకంటే రాష్ట్రం ఎంత అప్పుల్లోకి తోసేశారో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క కుటుంబం మీద ఇప్పుడు ఉన్న ఆ భారం 5 లక్షలు. ప్రతి ఒక్క కుటుంబం 5 లక్షలు మనం కడితే తప్ప మన రాష్ట్రానికి అప్పుల నుంచి మనం బయటపడం. అప్పుకి మళ్ళీ వడ్డీ, ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే ఎలా ఒక మనందరికీ కూడా ఇంట్లో అప్పులు ఉంటాయి, ఎలా కడతాము, ఎలా ఇల్లు గడుస్తుంది అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరి మైండ్ లో నడుస్తూనే ఉంటుంది. అలాంటిది ఇన్ని కోట్ల రూపాయల అప్పుతో కూడా ఈ సంక్షేమ కార్యక్రమం, పెన్షన్లు అన్ని అందజేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎంత అవగాహన, ఎంత బాధ్యత ఉందో ఒక నిమిషం మనం గుర్తు తెచ్చుకోవాలి. పెన్షన్లు ముఖ్యంగా ఒక మేజర్ అచీవ్మెంట్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్మెంట్ చేసేసారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదిగిన వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పదవిలోకి వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటే ఇప్పుడు మన దగ్గర మన ఆస్తి పత్రాలు ఏది ఉండేది కాదు. అవన్నీ కూడా తాకట్టు పెట్టి దాని మీద అప్పులు తెచ్చి మన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ నడిపించాల్సిన పరిస్థితికి తెచ్చేవారు వైసీపీ ప్రభుత్వం. ఆ పరిస్థితి నుంచి మనం బయటపడ్డాం. మన భూములు మన చేతిలో ఉన్నాయి, మన ఆస్తి, మన పూర్వీకులు సంపాదించిన ఆస్తి మన చేతిలో ఉంది అనేది మనం గర్వంగా గట్టిగా చెప్పుకోవాలి, నమ్ముకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి దీనికి మనం చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. మూడవది, డ్వాక్రా గ్రూపులు ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్నాయి, కానీ 0 ఇంట్రెస్ట్ తో వీళ్ళు వడ్డీ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. 4 లక్షల నుంచి ఇప్పుడు 10 లక్షల వరకు కూడా ఆ అమౌంట్ ని పెంచడం జరిగింది. దాన్ని డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే మీరు మీ చేతుల ద్వారానే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి మీరు ఎదగవచ్చు. వేరే ఎవరి మీద మీరు ఆధారపడక్కర్లేదు. ఇది మూడోది. నాలుగోది, 1996 నుంచి ఇప్పటిదాకా టీడీపీ ప్రభుత్వంలో డిఎస్సిలో దాదాపు 2 లక్షల పైచులకు ఉద్యోగాలు టీచర్లకి అందజేశారు. కానీ గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి కూడా జరపలేదు. ఈసారి ఉన్న ప్లాన్ ప్రకారం టీడీపీ ప్రభుత్వంలో 16,437 జాబ్స్ టీచర్లకి అందజేస్తారు. టీచర్ ఎంతమంది నిరుద్యోగ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక బతుకు తీరు దొరుకుతుంది అనేది మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇంకా అన్నా క్యాంటీన్లు మనం 5 సంవత్సరాలుగా చూసుకుంటే ప్రతి అన్నా క్యాంటీన్ మూత పడిపోయి అది ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో మనం అన్ని చోట్ల చూసాం. కానీ నాకు చాలా గర్వంగా ఉంది, 5 రూపాయలకి ఒక టీ కూడా దొరకదు మనకి బయట. అలాంటిది 5 రూపాయలకి పొద్దున భోజనం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందజేస్తున్నారు. అందులో 100 క్యాంటీన్లు ఇప్పటికే ఓపెన్ అయినాయి. నిన్ననే పుట్టపర్తిలో ఒకటి ఓపెన్ చేసి వచ్చాము. మన నియోజకవర్గంలో ఒకటి ఓపెన్ చేయడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఎంతో మందికి 5 రూపాయలకి భోజనం దొరుకుతుంది అంటే అసలు ఈ కాలంలో 2 రూపాయల బియ్యము, 5 రూపాయల భోజనం అంటే మనం అసలు తిరిగి చూసుకుంటే బయట ధరలు ఎంత పెరిగిపోయినా మనకు తెలుసు. హోటల్కి వెళ్ళినా 50 రూపాయలకు కూడా మీల్స్ దొరకని టైం ఇది. 100 అయిపోయినట్టుంది. 100 కూడా దొరికితే ఊర్లలో దొరికితే అదృష్టం. అలాంటిది 5 రూపాయల కంటే ఎంత సబ్సిడైజ్డ్ రేట్లలో వీళ్ళకి ఫుడ్ అందజేస్తున్నారు. అది కూడా ఎంత శుభ్రంగా, ఎంత మంచి ఫుడ్. నిన్న చూసాను రాత్రి భోజనం పెడుతున్నప్పుడు అన్నం, పప్పు, రసము, సాంబారు, ఊరగాయ, స్వీట్. అంటే 5 రూపాయలకి ఇంత గొప్ప భోజనం
పెడుతున్నారు అంటే ఎంత మందికి అది మంచి చేస్తుందో. దాదాపు ఒక్కొక్క పూట 500 మంది 350 నుంచి 500 మందికి సరిపోయే భోజనం అక్కడ అందజేస్తారు. అన్న క్యాంటీన్లు ఒక మంచిదైతే ఇప్పుడు విజయవాడలో గత నెల రోజులుగా మనం చూస్తున్నాం ఈ ఫ్లడ్స్ వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారు. 10 రోజుల నుంచి సీఎం గారు అక్కడే బస్సులో ఉంటూ వాళ్ళ ఫ్యామిలీని అంతా వదిలేసి అక్కడే పర్యవేక్షణ చేస్తున్నారు. ముందున్న సీఎం గారు ఆయన చేసింది 5 సంవత్సరాలు ఆయన చేసింది పనులు ఒకసారి చూడండి, ఇప్పుడు మన సీఎం గారు చేస్తున్న పనులు ఒక్కసారి చూడండి. ఎంత బాధ్యత ఉందో ఆయనకి ప్రజల పట్ల, ఎంత త్వరగా ఆ ఫ్లడ్స్ నుంచి ఆ ఇబ్బందుల నుంచి అదంతా క్లియర్ చేయడం జరిగిందో ఒక్కసారి మనం చూసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో భాగంగా మనకి వచ్చిన 164 సీట్లతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న గౌరవం ఎంత పెరిగిపోయిందో సెంటర్ లో కూడా మనందరికి తెలిసిందేదే. బీజేపీ నుంచి కూడా మంచి సాయం అందుతుంది. అమరావతి రీక్రియేట్ చేసుకోవడానికి మనకంటూ ఒక రాజధాని నిర్మాణం చేసుకోవడానికి మనకు సెంటర్ నుంచి వచ్చిండే అమౌంట్ 15,000 కోట్ల రూపాయలు. అంటే మనకి గత 5 సంవత్సరాల్లో పిల్లలకి పుస్తకాల్లో చెప్పుకోవడానికి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేని పరిస్థితి నుంచి మన అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. 15,000 కోట్లతో మనం మన క్యాపిటల్ కొత్తగా నిర్మాణం చేసుకోవచ్చు. బాహుబలి సెట్లు అన్నారు, అన్ని అన్నారు, కనీసం బాహుబలి కాదు కదా, ఒక హాస్పిటల్ కూడా కట్టలేదు గత 5 సంవత్సరాల్లో. హాస్పిటల్ ఏ రకమైనవి కూడా మనం చెప్పుకోవడానికి 3 రాజధానులు అని చెప్పి లాస్ట్ కి బుక్కుల్లో మా పిల్లలకి నేను రాజధాని ఏది అని చెప్పాలంటే కూడా నాకే సిగ్గయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడ్డాం. 12,500 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సెంటర్ నుంచి. ఇంకా చెప్పుకుంటా పోతే పంచాయతీలకి కూడా గత 5 సంవత్సరాల్లో పంచాయతీల్లో చాలా ఊర్లలో ప్రచారానికి తిరిగినప్పుడు చెప్పారు, సర్పంచులు అందరూ చాలా బాధపడ్డారు. స్ట్రీట్ లైట్ వేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, కష్ట కాలంలో బతుకుతున్నాము అని చెప్పి 52 కోట్లు. అందులో భాగంగా ఇవాళ మీ పూలకుంట పంచాయతీలోనే మనము సిసి రోడ్డు ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 13 లక్షలు శాంక్షన్ అయింది ఫస్ట్ విడతగా. అందులో భాగంగా ఇదిగన్న హౌస్ నుంచి ఈరుగుడి దాకా 5 లక్షలు అంటే 150 మీటర్ల సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. రెండోది తులసమ్మ హౌస్ నుంచి, తులసమ్మ వాళ్ళ ఇంటి నుంచి వేమన్న వాళ్ళ ఇల్లు వరకు 3 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. 75 మీటర్ల రోడ్డు. ఇంకా పక్కన పల్లెలో రామకృష్ణారెడ్డి హౌస్ నుంచి రామస్వామి టెంపుల్ దాకా 3 లక్షలు. అలాగే గోడెమ్మ టు రమాదేవి హౌస్ 2 లక్షలు. తలమర్ల గొడ్డెమ్మ టు రమాదేవి హౌస్ 2 లక్షలు. తలమర్ల వాడ్లపల్లిలో ఈ పూలకుంట్లపల్లి పంచాయతీలోకి మాత్రమే 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి విడతగా 3 కోట్ల దాకా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది అమడూరు మండలంలో. అందులో ఫస్ట్ విడతగా 99 లక్షల రూపాయలు అమడూరు మండలంకి శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసి వచ్చింది ఆర్డర్ కాపీ 18వ తారీఖు నిన్నగాక మొన్న వచ్చింది ఆర్డర్ కాపీ. ఇది రెండో ఆర్డర్ కాపీ కొద్ది రోజుల్లోనే మిగతా 2 కోట్లది కూడా శాంక్షన్ అవుతుంది. 100 రోజుల్లో ఏం చేస్తారు అనే దానికి ఫ్రీ శాండ్ పాలసీ కూడా ఓపెన్ అయిందండి. అందులో భాగంగా సెప్టెంబర్ 19 నుంచి ఆన్లైన్ చేశారు. ఎవరికైనా శాండ్ మన ఇసుక ఇల్లు కట్టుకోవడానికి కూడా అది రెడీ అవుతుంది. ఇంకా మన పిల్లలకి కావాల్సిన ఉద్యోగాలు మనం చూసాము. చాలా వరకు గత 5 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిపోయిండే కంపెనీలు చూసాం తప్ప వచ్చిండే కంపెనీలు ఎక్కడ లేవు. మనం కియాలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత మందికి మన ఊర్లో నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసిస్తున్నారో మనం చూసాం. ఇదే విధంగా మళ్ళీ మన టీడీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. హెచ్సిఎల్ కంపెనీతో లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. హెచ్సిఎల్ కంపెనీ ద్వారా ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నారు. దాదాపు 15,000 ఉద్యోగాలు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాబోయే 5 సంవత్సరాలు మన పిల్లలకి మళ్ళీ బెంగళూరు హైదరాబాద్ ఎత్తుకోవాల్సిన పనే లేదు. ఆంధ్రప్రదేశ్ లోనే ఉండి మనం ఉద్యోగాలు చేస్తాం.